సడన్ కార్డియాక్ అరెస్ట్ మనం ఇటీవల చూస్తే కనుక యంగేజ్ పీపుల్ సడన్ గా జిమ్ లో కానీ లేకపోతే సడన్ గా చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇది రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి హార్ట్ అటాక్, సడన్ గా హార్ట్ అటాక్ రావడం వల్ల కానీ, లేదంటే కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్, మెయిన్ గా కార్డియోమయోపతి అంటాం, గుండె కండరం ఒక వీక్నెస్ వల్ల కానీ, లేకపోతే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, దీనిలో కొన్ని ఎరిథీమియాస్ ఉంటాయి. సో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అయితే వెంట్రికల్ టాకికార్డియా వచ్చి సడన్ గా పేషెంట్స్ అరెస్ట్ అవుతారు. తర్వాత వచ్చేసి కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ లైక్ లాంగ్ క్విటీ సిండ్రోమ్, షార్ట్ క్విటీ సిండ్రోమ్, లేదా బొగాడా సిండ్రోమ్ అని, దీనిలో సడన్ గా హార్ట్ రేట్ ఫాస్ట్ గా అయిపోయి సడన్ గా పేషెంట్స్ అనే కొలాప్స్ అవుతారు. సో ఇలా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఈసీజీ, టుడే ఎకోకార్డియోగ్రామ్ లాంటివి చేసినప్పుడు, ఇలా జిమ్ ట్రైనింగ్ లో కానీ ఇలా ఉన్నప్పుడు వెంటనే మనకి బయటపడటం జరుగుతుంది. మెయిన్ గా ఫ్యామిలీలో హిస్టరీ అంటే వాళ్ళ పెద్దవాళ్ళలో 40 నుంచి 50 లోపల కానీ అలా సడన్ గా హార్ట్ అటాక్ లేకపోతే సడన్ గా కొలాప్స్ అయ్యారు అన్నప్పుడు మనం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళు వెంటనే ఈసీజీ, టుడే ఎకోకార్డియోగ్రామ్ లాంటి ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి సిండ్రోమ్స్ అనేవి బయటపడే అవకాశం ఉంటుంది.